ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయంటూ గతంలో ఇక్కడ సమాజంపై విషం కక్కిన వ్యక్తి పవన్ అని, రాష్ట్రం వస్తే 11 రోజులు అన్నం తినలేదని ఏడ్చిన ఈ తెలంగాణ ద్వేషి ఇవాళ ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సభలు పెడతానంటే తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ ఒప్పుకోరన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆ తర్వాతే ఇక్కడ సభల గురించి ఆలోచించాలన్నారు. గతంలో తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ ఇప్పుడు పూర్తిగా బీజేపీ అజెండాను మోస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎలాగైనా విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయాలనే కుట్రతోనే పవన్ ఆరోపించారు. ఇక బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని వారి డైరెక్షన్ లోనే ఈ సరికొత్త నటన స్టార్ట్ చేశారని విమర్శించారు. బీజేపీ రెమ్యూనరేషన్ ఇస్తే ఇక్కడికి రాలేదని కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేసి చెప్పే ధైర్యం పవన్ కు ఉందా అని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే అక్కడ ఉప ముఖ్యమంత్రిగా చేయాల్సిన నవ నిర్మాణం వదిలేసి ఇక్కడ సభలు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ నవ నిర్మాణ సభలను బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్లలో ఎందుకు పెట్టడం లేదని, కేవలం తన బాస్ మోదీని మెప్పించడానికే తెలంగాణను తాకట్టు పెట్టాలని చూస్తున్నారన్నారు మంత్రి పొన్నం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చే నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారితో ఒప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావాల్సుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు. నేను సినిమాలు చూడండి, మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోరి, కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాణ్ణి ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నేను మళ్ళీ చెప్తాను, నాకు అస్సామోళ్ల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ స్వాగతం చెప్తోంది. ఈవెన్ విదేశీయులకే స్వాగతం చెప్పి ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు జరగాలనుకుంటున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ కు నేను కూడా 100 సార్లు పోయినా సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్నాక తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ సినిమాలు అభిమానించినా అటువంటి వాని పట్ల ఇక్కడ సభకు పోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టే అని భావిస్తా ఉన్నాను నేను ఈరోజు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపి శివ, అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలైతే హైదరాబాద్ లో ఆయన చేపట్టాలనుకున్న రాజకీయ కార్యక్రమాలపై అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం అయితే రేగుతుందని చెప్పవచ్చు. ఇటు పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తాజాగా ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా హైదరాబాద్ లో ఆయన నిర్వహించే తలపెట్టిన నవ నిర్మాణ సంకల్ప సభ తెలంగాణ రాజకీయాల్లో అయితే తీవ్ర వేడిని పుట్టించిందని చెప్పవచ్చు. ఇటు పవన్ కళ్యాణ్ వైఖరిపై మాత్రం తెలంగాణ మంత్రులతో పాటు ప్రజా సంఘాలు, మేధావులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అయితే తెలంగాణ
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటు దాంట్లో పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలను అయితే ఖండించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ ఏదైతే తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్టు ఎండిపోతాయనంటూ కూడా గతంలో ఇక్కడి సమాజంపై విషయం కక్కిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాష్ట్రం వస్తే 11 రోజులు అన్నం తిననని ఏడ్చిన ఈ తెలంగాణ ద్వేషి ఇవాళ ఇక్కడికి వచ్చి కూడా నవ నిర్మాణ సభలు పెడతానంటే తెలంగాణ రక్తం ఉన్న ఏ ఒక్క బిడ్డ కూడా ఒప్పుకోరని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ వెంటనే తెలంగాణ ప్రజలకు భారీ బహిరంగ సభ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాతే ఇక్కడ సభల గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా సూచించారు. ఇటు గతంలో తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ ఇప్పుడు పూర్తిగా బీజేపీ ఎజెండాను మోస్తున్నారని చెప్పేసి కూడా వ్యతిరేకించిన మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో ఎలాగైనా విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని కూడా కలుషితం చేయాలన్న నిశ్చయంతో కుట్ర పడుతున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ కుట్ర పడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపించారు. ఇటు బీజేపీతో లోకాపై ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలోనే వారి బీజేపీ కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లోనే ఇక్కడ సరికొత్త నటన స్టార్ట్ చేశారని చెప్పేసి కూడా విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ రెమ్యునేషన్ ఇస్తేనే ఇక్కడికి రాలేదని చెప్పేసి కూడా కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేసి చెప్పే ధైర్యం పవన్ కళ్యాణ్ కు ఉందా అంటూ కూడా ఆ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా చేయాల్సిన నిర్మాణాన్ని వదిలేసి ఇక్కడ సభలు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటంటూ కూడా ప్రశ్నించారు. ఇది నవ నిర్మాణ సభలను కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్ లా ఎందుకు పెట్టడం లేదంటూ కూడా పేర్కొన్నారు. ఇటు కేవలం తన బాస్ మోదీని మెప్పించడానికే తెలంగాణను తాకట్టు పెట్టాలని చూస్తున్నారని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముందు ఇక్కడి ప్రజలకైతే బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తారు. ఇటు తెలంగాణ కళ్ళ దృష్టి పడితేనే కోనసీమ కొబ్బరి చెల్లు ఎండిపోతాయని విషయం కక్కిన వ్యక్తిని ఇక్కడ సభలు పెడితే నైతిక హక్కు లేదని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఇటు ఈ సభ వెనుక బీజేపీ రాజకీయ ఎజెండా ఉందని చెప్పేసి కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఏదైతే సినిమాలు ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఆయన సినిమాలను తెలంగాణ థియేటర్ లో కూడా విడుదల చేయబోమని కూడా హెచ్చరించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ సంఘ మంత్రులుగా ఇతర మంత్రులు తెలంగాణ నేతలు కూడా పవన్ కళ్యాణ్ పై అయితే మండిపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు మరోవైపు కూడా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అయితే తెలంగాణలో తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా జూన్ 2న నిర్వహించే రేపు జరగబోయే తెలంగాణలో పార్టీని మరింత క్రియాశీలంగా చేయడానికే రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీ శ్రేణులతో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా పవన్ అయితే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో నేరుగా ఆయన బీజేపీ నేతలను కూడా కలవకుండా అటు ఏపీ సీఎం చంద్రబాబును ఇటు జనసేన అధినేత పవన్ ను కలిసిన నేపథ్యంలో తెలంగాణలో ఏమైనా కూటమి ఏర్పడే అవకాశం ఉందా అనేటటువంటి చర్చ నడుస్తున్న ఈ తరుణంలోనే తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ కూడా జనసేన అధినేతను టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఎస్ శివ, అయితే మనం చూస్తున్నట్టు ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉందో ఇటు కూటమిగా ఏర్పడి కూడా ఇటు బీజేపీ ఇటు టీడీపీతో పాటు జనసేన కూడా కూటమిగా ఏర్పడి కూడా ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ లో అయితే అధికారం అయితే చేపట్టారు. అదేవిధంగా మొన్న మోడీ కూడా తెలంగాణకు వచ్చిన క్రమంలో కూడా ఇక్కడ తెలంగాణ నేతలతో పాటు ఇక్కడ బీజేపీ శ్రేణులతో పాటు ఇటు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కలిసి చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ ముగ్గురు కూడా
తెలంగాణలో టీడీపీ డైరెక్షన్ అయితే ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్ కూడా ఇటు చంద్రబాబు డైరెక్షన్ లోనే నడుస్తున్నాయని కొంతమంది ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. రానున్న కాలంలో చంద్రబాబు డైరెక్షన్ లోనే తెలంగాణ అనేది రేవంత్ సర్కార్ నడుస్తుందని ఒక బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితిలో మాత్రం వచ్చే రాబో ఎన్నికల్లో కూడా కూటమిగా ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు చంద్రబాబు ఇక్కడ తెలంగాణలో మళ్ళీ అస్తిత్వం కాపాడుకునేందుకు కూడా పావులు కలుగుతున్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా జనసేన నేతలతో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో జనసేన కీ రోల్ గా పోషించి కూడా అధికారం చేపట్టే దిశగా కృషి చేసిన పరిస్థితిలో తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కూడా వ్యూహాన్ని రచిస్తున్నట్టు కూడా కొంత తెలుస్తుంది. ఇది పరిస్థితిలోనే ఇటీవల కాలంలో తెలంగాణలో పర్యటించిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ ఇక తెలంగాణ నేతలకు కూడా సూచించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కూడా పార్టీలో క్రియాశీలకంగా పోషించాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా బీజేపీ కూడా అధికారం తెలంగాణలో చేపట్టేందుకు కూడా వ్యూహం అయితే రచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించిన అనంతరం మాత్రం కేసీఆర్ పాలనపై విరక్తి చెంది ఇటు కాంగ్రెస్ కు ఓటైతే వేసి గెలిపించిన పరిస్థితిలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మాత్రం రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టేందుకు కూడా ఒక వ్యూహం రచిస్తుందని కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలోనే తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాలంటే కూడా ఇటు ఇతర పార్టీల సహకారం ఖచ్చితంగా అవసరం ఉన్నదనే ఒకటి ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ పరిస్థితిలో ఇటు జనసేనతో పాటు ఇటు మళ్ళీ టీడీపీ కూడా ఇక్కడ పోటీ చేస్తే తమకు కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉంటున్నట్టు కూడా చంద్రబాబు భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితే చేసిన అనుభవం ఉన్న పరిస్థితిలో అతని కార్యకర్తలు అతనికి సంబంధించిన నేతలు కూడా ఇక్కడ టీడీపీ కనుమరుగు కావడంతో ఇతర పార్టీల వైపు అయితే మొగ్గు చూపారు. ఇటు తనకు సంబంధించిన తెలంగాణలో తన క్యాడర్ ఎటు పోలేనట్టు కూడా చంద్రబాబు మోడీకి సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో అక్కడ రానున్న కాలంలో బీజేపీ అధికారం చేపట్టేందుకు కూడా ఇటు టీడీపీతో పాటు జనసేన కలిసి కూడా కూటమిగా ఏర్పడి మళ్ళీ అధికారం చేపట్టేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ పరిస్థితిలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడ నవనిర్మాణం చేపడతారని వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇక్కడ పార్టీ పటిష్టకు కూడా కృషి చేస్తారని చెప్పి పేర్కొంటున్నట్టు తెలుస్తుంది. రేపటి నుంచి కూడా జూన్ 2న జరిగే ఈ సమావేశాల్లో కూడా పలు కీలక సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత విమర్శలు అయితే నిలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఇలా బీజేపీ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ.